మేము అతని బంధించి అతని గర్వమును అణుపుదామని ఆమెతో చెప్పినప్పుడు అప్పుడు మాలో ప్రతివాడు కూడా మీకు 1,100 వెండి నాణెములు నీకు ఇచ్చదమని చెప్పింది. 1,100 వెండి నాణ్యాలు నీకు ఇస్తాం అతను మాకు పట్టిస్తే అని చెప్తే దెలీలా అప్పటి నుంచి తనుని చాలా ప్రేమతో మాట్లాడుతూ, నీ బలము దేని అందున్నదో, నిన్ను దేని చేత కట్టి బాధించవచ్చునో మాకు దయచేసి తెలుపమని చెప్పేసి సంసోను అడిగింది. అలాగా సంసోను మొట్టమొదటిగా నిర్వంజ చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనే సామాన్య మనుషులను ఒకని వల్ల అవుతానని చెప్పాడు. అలాగే చేశారు. అయినా సరే అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపి అతని బలము తెలియజేశాడు. తర్వాత రెండవసారి అసలు నీ బలం ఎక్కడుందో నాకు చెప్పవా అని చెప్పేసి గీపెడుతుంటే పేనిన తర్వాత పనికి పెట్టిన కొత్త తాళ్లతో నన్ను బాగా బంధించిన నేను బలహీనై సామాన్య మనుషులు ఒకనుగా అవుతానని చెప్పాడు. అలాగే చేశారు. అలాగే చేసినప్పటికి కూడా వాటినన్నిటిని కూడా నూలు పోగుల వల్లే తాళ్లను తెంపేసి పక్కన పడేశాడు. దేనిలా ఇది వరకు ఏం చెప్పిందంటే, నన్ను ఎగతాళి చేస్తున్నావు, నువ్వు నాతో నాకు అబద్ధం ఆడుతున్నావు, నీకు బలం దేని యందు నిన్ను ఎట్లా బంధించవచ్చును తెలుపుమని సంతోషంతో చెప్పగా అతడు, నీవు నా తల జడలను అల్లిన ఎడలా సరే అని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె మేకులతో దాన్ని దిగగొట్టి సంసోను అట్లా కట్టినా సరే నిద్ర మేలుకొని మేకులు కూడా మొత్తం కూడా ఓడ తీసుకుని బయటకు వచ్చేసినట్లుగా మనం చూస్తాం. అప్పటికే ఇంచుమించు 3-4 సార్లు అలా జరిగింది. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించున్నానని నీవెందుకు చెప్తున్నావు? ఇది వరకు నన్ను ముమ్మారు ఎగతాళి చేసావు, అసలు నీ బలం ఎక్కడుందో నాకు చెప్పు అని చెప్పేసి బలవంతం చేస్తుంటే ఆమె అనుదినం మాటల చేత అతన్ని బాధిస్తూ తొందర పెడుతున్నప్పుడు అతడు ప్రాణం విసిగికోరి అప్పుడు అతడు తన ప్రాణమంతయు కూడా ఆమెకు అభిప్రాయం అంతయు కూడా అతనికి తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను. అసలు సంగతి ఇప్పుడు చెప్పాడు. నా తల మీదికి మంగళకత్తి రాలేదు, నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వల్లే అవుతుందని ఆమెతో చెప్పేశాడు. ఎప్పుడు బాగా తొందర పెడతా ఉంది, మాటల చేతను బాధించి తొందర పెడుతున్నది. అతని ప్రాణం కూడా విసిగిపోయి చావగోరి ఉన్నదే చెప్పేశాడు. అయితే వాళ్ళతో, ఈసారి మాత్రం రండి, అతన్ని మీకు అప్పగిస్తాను అని చెప్పి తన అభిప్రాయం అంతా తెలుసుకున్న తర్వాత ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి వాళ్ళని పిలిచింది, వాళ్ళకి అప్పచెప్పేసింది. వాళ్ళకి అప్పచెప్తే 20వ వచనం నుంచి గమనించినట్లయితే, అదే 16వ అధ్యాయము న్యాయాధిపతులు 16వ అధ్యాయము 20వ వచనం నుంచి గమనించినట్లయితే, ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీదికి పడుతున్నారని అతన్ని నిద్ర మేలుకొని ఎప్పటిలానే అతను ఏమనుకున్నా అంటే మనసులో, వాళ్ళు ఎంతమంది వచ్చినా ఎవడొచ్చినా సరే నా చిటికి నీళ్ళు కూడా ఏం చేయలేరు అని చెప్పేసి దీంతోనే ఉన్నాడు. కానీ ఇది మర్చిపోయాడు, అసలు సంగతి ఇంక చెప్పిన సంగతి మర్చిపోయి యథావిధిగానే ఉన్నట్లుగా ఉన్నాను అనుకుని ఎప్పటి అందే నేను బయలుదేరి విరజిమ్ముకొని లేవగానే ముందు ఆ జుట్టు ఇలా విరజిమ్ముకొని కొందరు అనుకోనేను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. యెహోవా అతన్ని ఎడబాసినని నాకు తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకున్నారు. చేయబెట్టి చూస్తే వెంట్రుకలు ఏమి లేవు. అతని పట్టుకున్నారు. ఫిలిష్తీయులు అతన్ని పట్టుకుని అతని కన్నులను ఓడదీసేశారు. గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యలతో అతన్ని బంధించేశారు. అతని బందీ గృహంలో తిరగలి విసురువాడాయను. అయితే అతను క్షారము చేయబడిన తర్వాత అతని తెల్ల వెంట్రుకలు తిరిగి మొలచడం మొదలుపెట్టాను. అప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఏం చేశారంటే, మన దేవత మన శత్రువై సంసోను మనకి అప్పగించినని చెప్పేసి పండగ చేస్తున్నారు వాళ్ళు. అయితే జనులు సంసోను చూసినప్పుడు, మన దేశమును పాడు చేసిన వాడు, మనలో అనేకులను చంపిన వాడినై మన శత్రువులను మన దేవత మనకు అప్పగించిందని చెప్పేసి చెప్పుకొలుచు ఆ దేవతను స్తుతిస్తూ ఉన్నారు.
అయితే వారి హృదయములను సంతోషంతో నిండి ఉండగా మనము పరిహాసము చేయుటగా సంసోనును పిలిపించుదాము రండని సంసోనును బందీ గృహము నుండి బయటికి పిలవనంపించిరి. వారు అతన్ని చూసి గుడి స్తంభముల మధ్యను అతను నిలబెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకొనిన బంటుతో ఇట్లనెను, ఈ గుడికి ఆధారంగా ఏదైతే స్తంభం ఉన్నదో నన్ను తమడనిచ్చి విడుమని నేను వాటి మీద ఆనుకుందునని. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండేను కనుక ఫిలిష్తీయుల సర్దార్లు అందరూ కూడా అక్కడ ఉన్నారు. సంసోను ఎగతాళి చేయగా గుడి కప్పు మీద కూడా ఉన్నారు. స్త్రీలు పురుషులు రమరమి ఇంచుమించు 3,000 మంది చూస్తూ ఉన్నారు. అప్పుడు సంసోను చివరిగా ప్రార్థన చేశాడు, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను జ్ఞాపకం నన్ను బలపరచుమను, నా 2 కనుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తెచ్చుకొనిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒకదాన్ని కుడి చేతి ఒకదాన్ని ఎడమ చేతి పట్టుకుని నేనును ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ గుడి సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలము అతడు చంపిన శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. అప్పుడు అతని స్వదేశీయులు అతని తండ్రి ఇంటి వారు అందరూ కూడా కూడి వచ్చి అతన్ని మోసుకొని వచ్చి జొర్యాకును ఇశ్రాయేలుకును మధ్యనున్న అతడి తండ్రిని మనోహ సమాధిలో అతన్ని పాతిపెట్టి అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేల్ అధిపతిగా ఉన్నాడు. ఎప్పుడు బలము ఉంటుందని ఒక గొప్ప న్యాయాధిపతి గొప్ప బలం కలిగిన వాడు, గొప్ప శక్తిమంతుడు. ఎప్పుడు నా బలం ఇలాగే ఉంటుంది అనుకున్నాడు. కానీ చెప్పకూడనిది చెప్పాడు. తన మొత్తం కూడా గొరికివేయబడిందని, తన శక్తి పోయిందని గ్రహించక దేవుడు చేయి విడిచిపెట్టాడని చెప్పేసి తెలియక ఉన్నాడు. చేయి విడిచిపెట్టినప్పుడు అయినా సరే ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నట్లుగా మనం చూడగలం. ఆ తర్వాత గమనించినట్లయితే యోనా గ్రంథంలో 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు గమనించినట్లయితే యోనా గ్రంథంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే యోనా గ్రంథము 2వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిన సంగతే. యోనా గ్రంథంలో 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు గమనించినట్లయితే నినేవేకి వెళ్ళమంటే ఇతను చేసిన పొరపాటు ఏంటంటే నినేవేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్ళడం జరిగింది. పొరపాటు జరిగినప్పుడు ఇక అక్కడ జరిగిందంతా మనకు తెలిసిన సంగతే. 1 నుంచి 5 వచనాలు చదువుతున్నా. ఆ మత్స్యము కడుపులో నుండి యెహోవాను ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. ఆల్రెడీ మత్స్యం మింగేసింది. నినేవేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్ళాడు. చెప్పంది చేశాడు, చెప్పింది వదిలిపెట్టేశాడు. అక్కడ ఆ మత్స్యం కడుపులో ఉండి ఈ విధంగా ప్రార్థన చేస్తాడు. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములు నీ కురులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూసిననుకొంటిని. ప్రాణాంతం వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తల చుట్టుకొని ఉన్నది. ఇంకా బ్రతికే పరిస్థితే లేదయ్యా, ఒక్కసారి క్షమించు అని చెప్పేసి ఆ మత్స్యము కడుపులో నుండి ప్రార్థన చేసినా సరే దేవుడు విని మరలా ఆ 9వ వచనంలో గమనించినట్లయితే అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా ఆ ప్రార్థన విని మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కివేసింది. చనిపోయాను అనుకున్నాడు. ఇంకా అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది అనుకున్నాడు. ప్రాణాలు పోతాయని
తెలిసింది. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఆ పరిస్థితిలో కూడా ఎంతో తలడిల్లిపోయి ప్రార్థన చేసి ఉండవచ్చు. డాక్టర్ గారు ఇంక ఇతను కొద్ది నిమిషాలు మాత్రమే బ్రతుకుతాడు, ఇతను ఎక్కువ కాలం బ్రతకడు అన్నప్పుడు అతని ఫేస్ చూసినాడు. అక్కడ అతని రక్త సంబంధికులు, అతని బంధువులు చూసినట్లయితే తలడిల్లిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దేవుడి చేయి విడిచిపెట్టినప్పుడు మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుందంటే దేవుడి చేయి విడిచిపెట్టినప్పుడు, ప్రాణాలు పోతాయని తెలిసినప్పుడు, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నప్పుడు. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో జాగ్రత్తగా గమనించినట్లయితే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనాల్లో గమనించినట్లయితే 15వ వచనం చూడండి. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులే పోదురేమో అని జాగ్రత్త పడాలని చెప్తూ, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి వాడు భ్రష్టుడైనను వ్యభిచారిని ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి, చెక్ చేసుకోండి ఒకసారి అంటున్నాడు. ఒకసారి చెక్ చేసుకోండి అంటనమాట. అతడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు కృపాకాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఒకరోజు చర్చికి వెళ్ళకపోతేనే పరిస్థితి ఎలాగ ఉంటుందంటే, అదే 10వ అధ్యాయం 28వ వచనంలో, ఎవడైనా మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మీదట కనికరింపకుండా వాడిని చంపించేస్తారు. ధర్మశాస్త్ర ప్రకారం అది పరిస్థితి. ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం కాబట్టి ఈ కాలంలో కూడా మనము దేవుని కృపను పొందకుండా తప్పిపోతున్నామని చెప్పేసి ఎవరంతటి వారు చెక్ చేసుకోవాల్సిన వస్తుంది. చేదైన వేరు ఏదైనా మొలవకుండా కలవరపరచడం వలన అనేకులు అపవిత్రుల పోదురేమో అని జాగ్రత్తగా చూసుకోవాల్సిన వస్తుంది. ఒక పూట కూటు కొరకు ఏం చేశారు? జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసిన ఏసా వంటి భ్రష్టుడైనను వ్యభిచారైన ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి, మార్పు పొందండి. ఏసావు తర్వాత అంతే కదా, తప్పు జరిగిపోయిన తర్వాత ఏసావు తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడిన అని చెప్పేసి ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే ఆదికాండము 25వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఆదికాండము 25వ అధ్యాయంలో 27 నుంచి గమనించినట్లయితే, ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వెంటాడుటయందు నేర్పర్యాయి అరణ్యవాసిగా నుండను, యాకోబు సాధువై గుడారంలో నివసించుండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసం తినుచుండెను గనుక అతడు ప్రేమించిన రెబ్కా యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలగూర వంటకములు వండుకొనుచుండగా ఏశావు అలసిపోయి ఉండగా పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నానని ఆ ఎర్రగానున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోమో అనబడెను. అందుకు యాకోబు, జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడగగా ఏశావు, నేను చావబోతున్నాను, ఇంకా ఇవాళ రేపు నేను చచ్చిపోతాను కనుక జ్యేష్ఠత్వం నాకెందుకనను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమనను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతని జ్యేష్ఠత్వం అమ్మివేసుకున్నాడు. యాకోబు ఆహారము చిక్కుడు కాయలు వంటకములు ఏశావుకి ఇచ్చాను. అతడు తిని తాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వము తృణీకరించాను. తర్వాత ఎంతో మొత్తుకున్నాడు, నాకు ఆశీర్వాదాలు కావాలి, నాకు ఆశ కొంచెం లేదా అని చెప్పేసి. ఎంత వెతికినా ఎంత ఏడ్చినా సరే లేనట్లుగా మనం చూడగలమాట. మనిషికి ఎప్పుడు బుద్ధి వస్తుంది అని అంటే దేవుడు చేయి విడిచిపెట్టినప్పుడు ప్రాణాలు పోతాయని తెలిసినప్పుడు. అవునా కదా? యోనా మత్స్యము కడుపులో ఉండి ఇంకొద్దిసేపట్లో నేను చనిపోతాను అనుకున్నప్పుడు ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పోగొట్టుకున్నప్పుడు కూడా విలువేంటో అనేది తెలుస్తుంది అనమాట. తర్వాత సమయం పోయినప్పుడు, హెబ్రీ పత్రిక అదే మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో సమయం పోయినప్పుడు, ఇంకా ఎఫ్ఎస్సి పత్రికలో కూడా దాని గురించి ఆలోచన చేసినట్లు. అందుకనే మీరు సమయం పోనీక సద్వినియోగం చేసుకోమంటాడు. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం అనుకుంటాను.
ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అంటాడన్నమాట అక్కడ. కాబట్టి ఎవరికి ఏ పరిస్థితి సంభవిస్తుందో ఎవరికీ తెలియదు కదా. ప్రసంగి గ్రంథంలో కూడా 9వ అధ్యాయం 12వ వచనంలో, ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయము 11వ వచనంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అక్కడ తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు. చేపలు బాధకరమైన వల యందు చిక్కబడినట్లు పెట్టెలు వలలో పట్టబడినప్పుడు అశుభకాలము హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుబడుదురు కదా. అంతే కదా. తమ కాలం ఎప్పుడు వస్తుందో, ముందు ఏం జరుగుతుందో, ఒక క్షణం తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. చేపలు బాధకరమైన వలలో చిక్కుబడినట్లు, చేపలు ఎవరి వల్ల ఎప్పుడు పడతాయో తెలుసా? పెట్టెలు, పక్షులు బుట్టలో పెట్టెలు పట్టేవాళ్ళు ఉంటారు, అలా పెట్టెలు వలలో పడినట్లు అశుభకాలం హఠాత్తుగా వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు. తమకు చేటు కలిగినప్పుడు వారిను చిక్కుబడుదురు అన్నాడు. అందుకనే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో కూడా, నేడైనను రేపైనను ఒకానొక పట్టణంకు వెళ్ళి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందామని చెప్పుకుని వారలారా, మీ జీవము ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది, జాగ్రత్త జాగ్రత్త అని అంటాడనమాట. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే యెహోవా గ్రంథాన్ని పరిశీలించాల్సిన వస్తుంది. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాల్సిన వస్తుంది. మొదటి దశలో రాసిన పత్రికలో 5వ అధ్యాయము 16వ వచనంలో కూడా 21వ వచనం అనుకుంటాను, జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే సమస్తాన్ని పరీక్షించి మేలైందాన్ని చేపట్టాల్సిన వస్తుంది. సమస్తాన్ని పరీక్షించి మేలైందాన్ని చేపట్టాల్సిన వస్తుంది. కాబట్టి మనకి బుద్ధి ఎప్పుడు వస్తుంది అంటే, మనిషికి దేవుడి చేయి విడిచిపెట్టినప్పుడు, ప్రాణాలు పోతాయని తెలిసినప్పుడు, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం పోగొట్టుకున్నప్పుడు, సమయం పోయినప్పుడు. సమయం అయిపోయింది. సమయం అయిపోయిన తర్వాత ఎంత గీపెట్టినా ఉపయోగం ఉండదు కదా. ట్రైన్ పలానా టైంకి అన్నారు, ఆ టైంకి బయలుదేరావు, ఒక అరగంట 10 నిమిషాలు లేట్ అయింది, అది వెళ్ళిపోయింది, లేదనమాట. ఉదాహరణకి ఇంచుమించు పరీక్షలు రాస్తున్నారు పిల్లలు, చదువుకుంటారా, హోంవర్క్ చేసుకుంటారా అని తల్లిదండ్రులు చెప్తారు, టీచర్స్ చెప్తారు. చివరాఖరికి ఆ పరీక్షకి రాయలేనప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత ఎంతో బాధపడిపోతారు అనమాట. అప్పుడు బాధపడితే ఉపయోగం ఉంటుందా? ఉండదు కదా. అందుకనే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమంటారు అనమాట కదా. కాబట్టి దేవుడిచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు అనమాట. దేవుడు నీకు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకొని బట్ట అన్నీ ఇచ్చి, ఆయనే పుట్టించి, ఆయనే పోషించి, సంరక్షించి, నీ హృదయాన్ని ఉల్లాసంతో ఉత్సాహంగా నింపుతూ ఆయన నిన్నేం కోరుతున్నాడు? నీ హృదయాన్ని కోరుతున్నాడు అనమాట. దేవుడిచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేయకూడదని చెప్పేసి హెబ్రీ పత్రికలు కూడా 12వ అధ్యాయం 2వ వచనంలో, హెబ్రీ పత్రిక నిర్లక్ష్యం చేయకూడదు. దేన్నైనా సరే నిర్లక్ష్యం చేసినా దానికి మళ్ళా రికవరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ దేవుని విషయంలో, ఈ రక్షణ విషయంలో నిర్లక్ష్యం చేస్తే కనుక ఇంకా అసలు లేదంటున్నాము. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో గమనించినట్లయితే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి గమనించినట్లయితే అక్కడ ఇంత గొప్ప రక్షణను మనం 3 నుంచి ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడలా ఏముందులే అని చెప్పేసి విని వినట్టుగా, పట్టి పట్టినట్టుగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగో తప్పించుకుందాము. అట్టి రక్షణ మన ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, అద్భుతాలు కూడా ఎందుకు చేశాడు? రక్షణ కొరకే. ఎవరు కూడా లోకంలో ఎవరు నశించుట ఆయన చిత్తం కాదు కనుక. ఒక రైతు పొలంలో విత్తనాలు చల్లుతూ
ఒక్క విత్తనం కూడా నశించకుండా అన్ని మొలవాలని ఏ విధంగా కోరుకుంటాడో, అందరూ కూడా రక్షింపబడాలని ఆయన ఉద్దేశమై ఉన్నది కనుక, కాబట్టి ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగో తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత దృఢపరచబడుచున్నది. అయినా సరే మనం నిర్లక్ష్య పెట్టినట్లయితే ఎంత ఎక్కువైన దండనకు పాత్రం అవుతామో చెప్పడానికి వీలు లేదనమాట. ఆనాడు వాళ్ళు కూడా ప్రభువైన యేసుక్రీస్తుతో ఉండిన వారు కూడా ఏమనుకున్నారంటే, మాకు రోగాలు పోవాలి, మాకు కాళ్ళు బాగుపడాలి, కళ్ళు బాగుపడాలి, ఏ రోగమైనా సరే తీసివేయబడాలి అననే వాటి మీదే దృష్టి పెట్టి ముందుకు వచ్చారు. కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని గమనించలేకపోయారన్నమాట. అదే యోహాను సువార్తలో 20వ అధ్యాయము 30-31 వచనాల్లో, మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడెను. ఇంకా చివర 21వ అధ్యాయం 25వ వచనంలో, యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని కూడా వివరించి వ్రాసినట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచున్నది. అంటే రికార్డ్ చేయబడి కొన్నే, రికార్డ్ చేయబడకుండా ఎన్నో చేశాడు, ఎన్నో ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ సూచక్రియలు ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, యేసు దేవుని కుమారుడు అని క్రీస్తు అని మీరు నమ్మి ఆయన యందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడింది. నమ్మి బాప్తిస్మం పొందితే రక్షింపబడతావు, నీకు జీవం వస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా ఆయన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచినవాడు మరణంలోనికి జీవంలోనికి దాటి ఉన్నాడు. నేను దాటించడానికే ఆయన ప్రయత్నం చేస్తుంటే మనం ఈ లోక సంబంధంగా ఆలోచన చేసి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చెప్పేసి వీటి మీదే ఆశ పెట్టుకుని ఈ శరీరాశ, నేత్రాశ, జీవ డమ్మములతో ఇక్కడే ఇరుక్కుపోతున్నాం అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసి దేవుడు ఇచ్చిన రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదు. దీపమండగానే ఇల్లు చెక్క పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని మాట చొప్పున చేసినప్పుడు దేవుడు చెప్పింది చేయాల్సిన అవసరం ఉంది. చేయకపోతే అప్పుడు బుద్ధి వస్తుంది మనకు. అప్పుడు బుద్ధి వచ్చినా ఉపయోగమే లేదు. అందుకనే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం జాగ్రత్తగా ఆలోచన చేసి మనకందరికీ తెలిసినట్టుగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుంచి గమనించినట్లయితే అక్కడ ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారమే చేయబడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగుని అక్రమం చేయవారలా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదునని. కాబట్టి ఈ నా మాటలు జాగ్రత్తగా గమనించినట్లయితే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. అన్నింటిలో బుద్ధిగా ఉన్నాం అనుకోండి, చిన్నప్పటి నుంచి కూడా, అరే నీకు బుద్ధి లేదంటరా అని ఎవడు కూడా మనల్ని వేలెత్తి చూపే స్థితి ఉండదన్నమాట. జాగ్రత్తగా ఆలోచన. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. పరీక్షలు ఉన్నాయి. బుద్ధిమంతుడు అయితే ఏం చేస్తాడు? ఎవరి చేత చెప్పినా చెప్పకపోయినా, తల్లిదండ్రులు చెప్పినా, టీచర్ చెప్పినా చెప్పకపోయినా, తను చదువుకుంటూ తన హోంవర్క్ చేసుకుంటూ, అవును కదా, చక్కగా ముందుకు వెళ్తావు. ఎటువంటి ప్రశ్నలు వచ్చినా సరే సమాధానం రాసి సత్తా ఉంటుంది. అప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా రాస్తాడు కదా. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వానలు కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన, కానీ
ఎంత గాలి వచ్చినా ఎంత ఇది చేసినా సరే పునాది గట్టిగా ఉంటే పడదు కదా. ఆ ఇంటి మీద కొట్టాను కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు కూడా ఎలాగున్నాడంటే ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. వాన కులిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు అది కూలబడిను అంటున్నాడు అనమాట. అప్పుడు ఈ మాటలన్నీ చెప్తుంటే వాళ్ళు యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు ఆ జనసమూహం ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఏలైనగా ఆయన ఏదైనా సరే ముక్కుసూడిగా మాట్లాడేవాడు. ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించాడు. ఏలైనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కదా. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే ఇంకా లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనంలో కూడా నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయకుండా నన్ను పిలవటం ఎందుకు అసలు అంటాడు. నన్ను పిలవటం దేనికి? లూకాసు వార్త 6:46లో నేను చెప్పిన ప్రకారం మీరు చేయక ప్రభువా నన్ను పిలవటం దేనికి అంటాడు అనమాట. సర్వను కోల్పోయినప్పుడు ఒక ధనవంతుడికి ఎప్పుడు బుద్ధి వచ్చిందంటే మనకందరికీ తెలిసినట్టుగా లూకాసు వార్తలో 16వ అధ్యాయంలో అతనికి ఎప్పుడు బుద్ధి వచ్చింది చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము 27-28 వచనాల్లో అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, నేను చచ్చిపోతే నేను చచ్చిపోయాను, నేను నరకంలోకి పోయాను. అప్పుడు ఏం గుర్తొచ్చిందంటే అప్పుడు తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు చావకూడదు, వాళ్ళు నరకంలో పడకూడదు, వాళ్ళ గురించి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని చెప్పేసి అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఏ వేదనకరమ స్థలంలోకి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకే నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నిన్ను వేడుకొంచున్నానని చెప్పేసాడు అనమాట. ఎప్పుడు గుర్తొచ్చిందంటే జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అతను బ్రతికాడు, ఇతను బతికాడు, అతను చనిపోయాడు, ఇతను చనిపోయాడు. 22వ వచనం ఆ దరిద్రుడు చనిపోయాము, లాజరు చనిపోయాము, ఎక్కడున్నాడు? దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనుక్కోబడెను. ధనవంతులు చనిపోయి పాతిపెట్టబడను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తు దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని లాజరును చూసి తండ్రివైన అబ్రహామా ప్రాధేయపడుతున్నాడు అనమాట. నా ఎందుకు కనికరపడు, నీ కాళ్ళు పట్టుకుంటాను, నీ ఏళ్ళు పట్టుకుంటానని చెప్పేసి బ్రతిలాడుతున్నాడు. అగ్ని జ్వాలలో యాతన పడుతున్నప్పుడు కేకలు వేసి చెప్తున్నాడట. అందుకు అబ్రహాం కుమారుడా నీవు నీ జీవిత కాలం అంతా కూడా నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగున్నే లాజరు కష్టం అనుభవించినక జ్ఞాపకం చేసుకున్నామన్నాడు. ఇప్పుడైతే వాడు నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. అంతేకాదు అక్కడి నుంచి ఇక్కడికి నీ యొద్ద దాటి పోజాలకు ఉన్నట్లు అక్కడి వారు ఇక్కడ మా యొద్దకు దాటి రాజాలకు ఉన్నట్టు మాకును మీకును ఒక మధ్య అగాధం అనేది ఉంది. అలాగైతే అప్పుడు నాకు 5 సహోదరులు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ సంగతి ఎత్తి ఏడ్చి మాట్లాడుతున్నాడు అనమాట. అదే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనమేమీ లేదంటారనమాట. ఒక తల్లి ఒక చెట్టు కింద పొయ్యి పెట్టి కుండ పెట్టి అన్నం వండుతుందంట. అన్నం ఉడికింది, ముందు ఆకులు కోసి దాన్ని పట్టుకుని కిందకి దింపితే చేతులు కాలకుండా ఉంటాయి. ముందుగానే దాన్ని పట్టుకుని తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమీ లేదని చెప్తూ ఉంటారన్నమాట కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే సర్వం కోల్పోయిన తర్వాత ఇతను చెప్తున్నాడు అన్నమాట. యాతన పడుతున్నప్పుడు ఎంతో యాతన పడుతున్నాడు, ఆ యాతన పడే సమయంలో చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుందంటే దేవుడి చేయి విడిచిపెట్టినప్పుడు, ప్రాణాలు పోతాయని తెలిసినప్పుడు, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నప్పుడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య వెళ్ళాలని నా దగ్గర నేను మీకు విశ్రాంతి అనుగ్రహిస్తానని చెప్తున్నాను అనమాట. ఆత్మీయ ఆశీర్వాదం నీకు ఇస్తాను, పరలోక సంబంధమైన ఎఫెసీ పత్రిక 1:3లో
అక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. క్రీస్తునందు పరలోకం విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాను. క్రీస్తునందు ఉన్నవాడికి ఏ శిక్ష విధి లేదని చెప్తున్నాడు. ఎవడని క్రీస్తునందు అన్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి నేను మర్చిపోతాను, పాత గుర్తు చేసుకోను అని చెప్తున్నాడు. దేవుని మాట చొప్పున చేస్తే మనము ముందుకు వెళ్ళటానికి మార్గం అనేది ఉంటుందన్నమాట కదా. ఇంకొక అతను ఉన్నాడు, నాది నాకు పనిచేసేయమన్నాడు. తండ్రికి 2 కుమారులు ఉన్నాడు. చిన్న కుమారుడు లూకాసు వార్తలో ఉంటుంది ఆ మాట. లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనంలో, అదే లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు, ఎప్పుడు వచ్చింది బుద్ధి వాడికి? డాడీ నాన్న నాకు రావాల్సింది నాకు ఇచ్చేసే అని చెప్పేసి చెప్పాడు. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుంచి 21 వరకు ఉంటుంది. నేను ముందుకి చదివేస్తున్నా. మరియు ఆయన ఇట్లనను, ఒక మనిషినికి 2 కుమారులు ఉండేది. వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగము ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి ఆస్తి పంచిపెట్టాను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూర దేశాలకు ఎక్కడికో తన ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపోయాడు. ప్రయాణం అయిపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసుకున్నాడు. అంతే ఖర్చు పెట్టేసుకున్నాడు. అంత ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు వచ్చేసింది. ఇబ్బంది పడసాగాడు. వెళ్ళి ఆ దేశంలో కొంచెం చెంత చేరి ఆ పందులు మేపుటకు తన పొలంలోని వానిగా పంపాను. వాడు పందులు తిని పొట్టుతో కడుపు నింపుకొని ఆశపడిన కానీ ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వాళ్ళు ఉంటారు, అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకోవడానికి కూడా నేను యోగ్యుని కాను. నన్ను కూలి వారిలో ఒకనిగా పెట్టుకోనమని ఆయనతో చెప్పుదని అనుకుని బయలుదేరాడు. లేచి తండ్రి వద్దకు వచ్చాడు. వాడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తిపోయి వాడి మెడ మీద ముద్దు పెట్టుకుని, అప్పుడు ఆ కుమారుడు, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగా నీ ఎదుటను పాపము చేస్తున్నాను, ఇక మీదట నీ కుమారుని అనిపించుటకు యోగ్యుని కానని అనను. ఆ తండ్రి ఎంతో ప్రేమతో చేర్చుకున్నట్లుగా మనం చూస్తాం కదా. కాబట్టి సర్వం కోల్పోయినప్పుడు ఎంతో వేదన బుద్ధి వచ్చినప్పుడు వచ్చాడనమాట. ఇంకా మనకు ఉదాహరణకు ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 28వ వచనంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయము 28వ వచనంలో అక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ మనకందరికీ తెలిసినట్టుగా బుద్ధి లేని కన్నికలు, బుద్ధి గల కన్నికలు మనం చూస్తాం. 25వ అధ్యాయం మొత్తం కూడా మనము 25వ అధ్యాయం 8 నుంచి చూద్దాం. బుద్ధి లేని కన్నికలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మా కీడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును చాలదేమో, మీరు అమ్ముకునే వారి వద్దకు వెళ్ళి కొని తెచ్చుకొని చెప్పేశారు. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు ఎంతో సిద్ధపడ్డారు. కంటికి రెప్పలాగా కుణికి లేకుండా ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. మనం కూడా ఆలోచన చేసినట్లయితే ఒక్కొక్క కాని సమయంలో ప్రార్థన చేస్తుంటాం. ప్రతి ఆదివారం వెళ్తాను, ప్రతి కూడికి హాజరవుతాను, ప్రతి వాక్యం చదువుతాను, ప్రతి పాట పాడతాను, అన్నిటిలో కూడా నేను ముందుంటాను, నాకు ఇది చేయవా అయ్యా అని చెప్పేసి బ్రతిలాడుతుంటాం. ఆదివారం రొట్టె విరవటమే కాదు, శుక్రవారం కూడా ఇరుతున్నాం, రాయా నా ప్రార్థన ఈనయ్యా అన్నా కానీ దేవుడు వింటాడంటారా? విన్నాడా? వాళ్ళ ప్రార్థన విన్నాడా?
బుద్ధి లేని కనికలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కనికలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కుని రండి అని చెప్పారు. కొనబోచునుగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడిను. ఆ తరువాత తక్కిన కనికలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయుడని అడుగగా అతడు, మిమ్మును ఎరుగను, మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకుగా ఉన్నానట అనమాట. మెలకుగా. అందుకనే దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం మనకు ముందుకు నడవాల్సిన వస్తుంది. మొట్టమొదటి అపోస్తులు ఎలాగున్నారు? అపోస్తుల కార్యం 2:42 వాళ్ళు ఎలాగున్నారు? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో గమనించినట్లయితే, మీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటి ఎందును ఎడతెగకుండా ఉన్నారు. నువ్వు ఎంత ఎడతెగకుండా చివరి మూమెంట్లో పోగొట్టుకుంటే, గేటు వేసిన తర్వాత ఎంత తలుపు ముట్టినా సరే, అందుకని మెలకుగా ఉండండి అని చెప్తాను అనమాట. మెలకుగా ఆ దివిటీలు ఆరిపోతున్నాయి, మెలకుగా ఉండండి అని చెప్పేసి అంటాడు అన్నమాట కదా. తర్వాత గమనించినట్లయితే రాజులు 2వ గ్రంథం, నేను ముగింపులోకి వచ్చాను. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనంలో, రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనంలో, రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యము, వస్త్రములు, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసిని సంపాదించుకోకు ఇది సమయమా అని చెప్పేసి గద్దించినప్పుడు, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టి నీకును నీ సంతతి సర్వకాలము అంటియుండని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనినైనా కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. ఎంత నమ్మకంగా ఉండి ఉన్నాడో అప్పటి వరకు కూడా. అప్పుడే ఏమైంది? ఒక చేదైన వేరు పుట్టింది. అతను ఊరకనే ఇస్తా అంటే ఈ పిచ్చోడు తీసుకోకుండా ఊరికనే పోగొట్టాడని చెప్పేసి తను వెంబడించి వెళ్ళి మరీ కొని తెచ్చుకుని, ఏంటి ఎక్కడికి వెళ్ళామంటే నాకు తెలియదని చెప్పేసి అంటున్నాడు అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆ ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు ఏదైతే చేయమన్నాడో అదే చేయాలండి. ప్రకటన గ్రంథంలో ముగింపులో, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం నుంచి గమనించినట్లయితే, అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనేమో, అపవిత్రుడై వాడు ఇంకనూ అపవిత్రుడిగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగా ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధిగానే ఉండనేమో, ఇదిగో త్వరగా వచ్చుస్తున్నాను. వాని క్రియలు చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతమును నా యొద్ద ఉన్నది. నేనే ఆల్ఫా ఒమేగా, మొదటి వాడును కడపటి వాడును, ఆది అంతమునై ఉన్నాను. అదే 18-19 వచనాలు గమనించినట్లయితే, ఈ గ్రంథమందు ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనానో వీటితో మరి ఏదైనానో కలిపిన ఏది కలపకూడదండి. నీ చేతుల్లో బైబిల్ ఉంది, నీ చేతుల్లో డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ నీ దగ్గర ఉన్నాయి. ఏం చేయాలో, ఏం వద్దో, ఏది ఎలా ముందుకు వెళ్ళాలో నీ చేతుల్లోనే ఉంది. దాన్ని పక్కన పెట్టేసి మనుషులు పారంపర్యాచారాన్ని చొప్పున ముందుకు వెళ్ళకూడదు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు ముక్కుసూటిగా మాట్లాడేవాడు. మత్తయి సువార్తలో కూడా 13వ అధ్యాయం 15వ వచనం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి కూడా నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనాను వీటితో ఏదైనా కలిపి నీయాల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగులు వానికి కలుగజేతను. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమునందు వాక్యములు ఏదైనా తీసివేసిన ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షంలోని పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేస్తానని చెప్పాడు. మొట్టమొదటి నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఇంకా ద్వితీయోపదేశకాండం 4:2 అదే ఉంటుంది. ఇంకా ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 32 కూడా అదే ఉంది. దీనికి ఏది కలపొద్దు, ఇది కూడా తీసివేయద్దు అంటున్నాడు. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసి మనం ముందుకు వెళ్ళాల్సిన వస్తుంది. అప్పుడు చివరాఖరికి నేను అలాగ చేశాను, నేను ఇలాగ చేశానని చెప్పి మొట్టమొదటిగా మీ
మీ చేతులు మీ గుండెల మీద చేతులు వేసుకుని చెప్పండి, మొట్టమొదటి ఆసక్తి ఎలా ఉంది, ఇప్పుడు ఆసక్తి ఎలా ఉంది. ఎవరందరూ వారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవుతుంది. మీరు విశ్వాసం కలిగిన వారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటాడు. ఏ పరిస్థితిలో ఉంది చెక్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిన వస్తుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అనుకుంటాను 13వ అధ్యాయంలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక నేను ముగించేస్తున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే క్షమించండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో, మీరు విశ్వాసము కలిగిన వారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు బ్రష్లు కానీ ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరు ఎరగరా అంటే చెక్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిన వస్తుంది. గ్రంథాన్ని యెహోవా గ్రంథమును పరిశీలించి చదవాల్సిన వస్తుంది. యెషయా గ్రంథం 34:16 అదే చెప్తాడు, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అంటాడు అనమాట. పరిశీలించి చదివితేనే అంతంత మాత్రము, గుడ్డిగా దేనిని కూడా నమ్మకూడదు. ఇంకా మొదటి దశలకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో కూడా గమనించినట్లయితే 21వ వచనంలో, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాల్సిన వస్తుంది. సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాల్సిన వస్తుంది. అప్పుడు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించి చదువుతుంటే మనకి తెలుస్తుంటాయి ఒక్కొక్కటిగా. గ్రంథం నీ చేతిలో ఉంది, ఆసక్తిగా నేర్చుకోవాలని మొట్టమొదటి ఆసక్తి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది మన పరిస్థితి. ఎవరంతటి వారే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం. అందుకనే ప్రకటన గ్రంథంలో కూడా 3వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, 2వ అధ్యాయము 2వ వచనంలో, నీ క్రియలను, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని, పొరుగు వారిని అపొస్తలులు కాకే తాము అపొస్తలులమని చెప్పుకొను పరీక్షించి అబద్ధికులను నీవు కనుగొన్నాను. నీ సహనము కలిగి నా నామమును భారం భరించి అలియలేదని నేను ఎరుగుదును. అయినను నీ మీద మొదట నీకు ఉండిన ప్రేమ నీవు వదిలితివి అంటున్నాడు. అయినను మొదట నీకు ఉండిన ప్రేమ నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూడగలమాట. చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే సమయం లేదు కనుక నేను ముగింపులోకి వచ్చాను. కాబట్టి మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుందంటే దేవుడు చేయి విడిచిపెట్టినప్పుడు ప్రాణాలు పోతాయని తెలిసినప్పుడు. అందుకనే కదా యోనా ఆ విధంగా ప్రార్థన చేశాడు. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం పోగొట్టుకున్నప్పుడు, సమయం పోయినప్పుడు, దేవుడు ఇచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేసినప్పుడు, దేవుని మాట చొప్పున నడవకుండా ఉన్నప్పుడు, సర్వం కోల్పోయినప్పుడు, డ్యూటీలు ఆరిపోయినప్పుడు, యాతన పడుతున్నప్పుడు. కాబట్టి అన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంది. ఎలా ఉంది మన పరిస్థితి? బుద్ధిమంతులు పోలి ఉన్నామా, బుద్ధిహీనులు ఉన్నామా? ఎవరంతటి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుకు వెళ్తున్నా. మీ అందరూ కూడా ఆత్మీయంగా బలపడాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్తున్నాం. చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించిన మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నా. అందరికీ వందనాలు.